తేదీ 23/7/25 బుధవారం సాయంత్రం లలితాదేవి ఆలయం, నారాయణఖేడ్లో నారీసెల్ డిజైనర్ 18 డైరెక్టర్ కరుణా దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. మహిళా సాధికారత. నారాయణఖేడ్ పట్టణంలోంచి ప్రముఖ గైనకాలజిస్ట్ మన సుష్మా మేడం గారు మహిళలు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం బాధ్యతలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నారాయణఖేడ్ డెంటిస్ట్ ఎండి శిరీష గారు, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ చందన మేడం గారు, బక్షి ఉజ్వల గారు డైటింగ్ గురించి, వివేకానంద స్కూల్ డైరెక్టర్ గారు సంపాదన కెరియర్ గురించి, అపర్ణ గారు రిలేషన్షిప్ గురించి, రాధిక గారు బిజినెస్ గురించి, ట్రైనింగ్ డైరెక్టర్ బాలమణితో పాటు నారాయణఖేడ్ లయన్స్ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ స్వాతి సాయిసేట్ గారు ఇంకా అధిక సంఖ్యలో అందరికీ ఇదే ఆన్సర్. కానీ మీరు ఇంట్లో ఒక అమ్మ అయినా, ఒక వైఫ్ అయినా, అత్తయ్య అయినా ఎంత హెల్తీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటారు. అంటే మన బాడీ హెల్తీగా ఉంటే కదా మైండ్ హ్యాపీగా ఉంటుంది. మనకి ఏదో ఒక నచ్చినట్టు కాలు వస్తుంది, నెత్తిన వస్తుంది అంటే డే మొత్తం డల్గా ఉంటాం. డల్గా ఉన్నాక మన హ్యాపీ ఫస్ట్ సెకండ్ పిల్లలు. అందరికీ నమస్కారం. నేను అందరికీ తెలుసు, ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను ఒక వెయిట్ లాస్ కోచ్. ఫస్ట్ ఇప్పుడు మేడం చెప్పింది, మనం ఏం తినాలి, ఏం తినద్దు, మన గురించి మనమే ఆలోచించకపోవడం మన దురదృష్టం. పొద్దున్న లేసాము, టైం అయితే అందరికీ వంట చేసాము, పెట్టాము, కానీ మనం ఏం తింటున్నాము, మన కోసం ఏం ఆలోచిస్తున్నాము అనేది మనం ఎవరు కూడా తెలుసు. వేరే పిల్లల కోసము టైం అవుతుంది దాని గురించి ఆలోచిస్తాం, కానీ మనము ఏం తింటున్నాం, పొద్దున్న లేచి మనం ఎంత వాటర్ తాగుతున్నామా లేదా అనేది కూడా ఆలోచించాలి. మనం రోజు ఎంత తాగుతున్నాం, ఇంచుమించు 4 గ్లాసులో ఏదో తాగుతూనే నిజంగా ఎంతమంది తాగుతారు వాటర్ అందరు కూడా. ఆఫ్టర్ మై మ్యారేజ్ ఫస్ట్ టైం ఉజ్వలంగా సో ఎవరు కూడా ఊహించారు ఇంత ఒక అభ్యున్నతి సాధించిన ఆడవాళ్ళు నారాయణఖేడ్లో. అది కూడా మనకి అందరు ఎక్కడికి వెళ్ళినా బ్యాక్వర్డ్ అంటారు. నారాయణఖేడ్ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అంటారు. స్కూల్స్ గురించి కూడా టీచర్స్కి ఎవరికైనా మేము ఇంటర్వ్యూ చేసినా కూడా వెరీ బ్యాక్వర్డ్ ఏరియా వీళ్ళు సోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. But how peaceful life it is here, they don't know. I will tell them, if you once come to Naranjed, you will not go back. So, ఉజ్వలంగా ప్రగతి. మెయిన్ ప్రాబ్లం ఏముందంటే పక్కనోడు ఏమనుకుంటాడనే బాధ ఒక్కటే ఉంది. ఆ తీసేయండి, ఆ తీసేస్తే బాగుపడుతుంది. మంచి వ్యక్తులు ఏమన్నది మనం గుర్తించాలని నేను అనుకుంటున్నాను. దానికోసం ఒక 2 నిమిషాలు శిరీష మేడం కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. నేను ఇదే ఫస్ట్ టైంలో బయటకు వచ్చి మాట్లాడడం నెక్స్ట్ ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాట్లాడలేకపోయేదాన్ని. స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే కూడా నేను నాకు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జాబ్లో, కానీ మాట్లాడడానికి రాదు. చూసి ఇక్కడ నరసింహారెడ్డి సారు వీళ్ళిద్దరు మా స్కూల్లో వచ్చి ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను అది చూసి సార్ నేను కూడా జాయిన్ అవుతా అని. నేను ఉద్యోగం చేస్తున్నాము అని అంటే అదే పని. ఇంట్లో ఉంటే ఇంటి పనులతోనే మనకు సరిపోతుంది. పొద్దుట ఏం చేసినాం, తర్వాత మధ్యాహ్నం ఏం చేసినాం, నైట్ ఏం చేసినాం, మళ్ళీ రేపటికి ఏం కావాలి. అదే ఉద్యోగం చేస్తుంటే ఈరోజు ఈ పని చేసినా రేపు ఇంకో పని ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పని రెడీ ఉంటుంది. అసలు మనం కొత్త నేర్చుకోవడానికి ఒక 15 ఇయర్స్ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఏం నేర్చుకోలేదు. అసలు ఉద్యోగం వచ్చింది అంటే చదువు పక్కన వాడేసిన. అసలు డెవలప్మెంట్ అనేది మొత్తం ఆగిపోయింది. అది తర్వాత వీళ్ళని సార్ వాళ్ళని చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది. నేను జాయిన్ అయినా, నన్ను చూసి నేను ఏదో ఒక 2 నిమిషాలు మేడం దగ్గరికి వెళ్తా అంతే. ఒక 2 నిమిషాల వర్క్ కోసం ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు నా ఫోన్లో వీడియో చూడడం అవన్నీ చూసి వేరే వాళ్ళకి చాలా మందికి చెప్పిన, మా స్కూల్లో టీచర్స్కి వాళ్ళకి మనకు మస్తు ఉపయోగపడుతుంది, జాయిన్ అవ్వండి అని. 5500 మేడం మేము కట్టామన్నట్టు. మేడం వెంటనే తక్కువ మనకి పేమెంట్ చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం క్లబ్. మేడంకి చాలా ఇంట్రెస్ట్ ఉంది సేవ చేయాలని. తను మొన్న కరుసుగుతిలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది పిల్లల కోసం. అక్కడ హైదరాబాద్ నుండి మాకు నేర్పిన ట్రైనర్లను పిలిపించి వాళ్ళతోని కరుసుగుత్తి మోడల్ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. అక్కడ ఎంపీడీఓ గారు వాళ్ళ మరిది గారే ఉండడము, ఆమె
మేడం గురించి ఆయన చెప్పడం చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేడం చాలా డౌన్ నుండి ఆమెను చూస్తే నేను అరే లగ్జరియస్ లైఫ్ అని అనుకున్నా. నేను చూసింది ఒక 4-5 ఇయర్స్ నుండి. కానీ తను చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చింది అని ఆమె గురించి చెప్పింది. చాలా చాలా కంగ్రాట్స్ మేడం. మీరు ఇంపాక్ట్లో ఇంకా ముందుకెళ్తారు. మీరు ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఫస్ట్ మనకు గైనకాలజిస్ట్ సుష్మా మేడంని అడ్రస్ చేయాల్సింది.